మేడారం మహాజాతరకు ఆర్టీసీ సిద్ధమైంది. తెలంగాణ వ్యాప్తంగా 4000 బస్సులు నడిపిస్తోంది. మేడారంలోని తాత్కాలిక బస్టాండ్ను 50 ఎకరాల్లో సిద్ధం చేసింది. 50 క్యూలైన్ల ద్వారా కౌంటర్లు రెడీ చేసింది. సుమారు 20 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చనుంది ఆర్టీసీ. జాతరకు ఆర్టీసీ సన్నద్ధతపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. మేడారం జాతరకి వచ్చేటువంటి ప్రయాణికుల కోసం ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేసింది. సుమారుగా 4000 బస్సులను నడపడం కోసం ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా మేడారానికి తరలించడం కోసం ఏర్పాట్లు జరిగింది. ప్రతి ఏడాదిలాగే ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు సురక్షితంగా ప్రయాణం చేసి తిరిగి వెళ్లేలాగా చేపట్టినటువంటి కార్యక్రమంలో మొత్తం 50 క్యూ లైన్లను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న వాళ్ళందరికీ ఎవరికి కన్ఫ్యూజ్ కాకుండా ఏ జిల్లా వాసులు అటు వెళ్లిపోయేలాగా వాళ్ళకి కావాల్సినటువంటి నెంబరింగ్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఇచ్చేలాగా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. తాత్కాలిక బస్టాండ్ ఈ రోజు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించిన తర్వాత ఈ రోజు రేపటి నుంచి వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి. ఇప్పటికే సండే బుధవారం రెగ్యులర్ గా హన్మకొండ నుంచి బస్సులు నడుస్తున్నాయి. వేరే దగ్గర నుంచి కూడా బస్సులు ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో ఈసారి ఎంతమంది ప్రయాణికులను మేడారం చేర్చడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎంతమంది ప్రయాణికులను ఇక్కడికి తీసుకురాబోతుంది, అసలు ఎలా ఏర్పాట్లు జరిగాయి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వరంగల్ రీజనల్ మేనేజర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. భాను ప్రకాష్ గారితో. సార్ చెప్పండి, ఏర్పాట్లు చాలా గతంతో పోలిస్తే కొంత బాగా చేసినట్టున్నారు. గతంలో క్యూ లైన్లలో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది, కానీ ఈసారి ఎలా ఏర్పాట్లు జరిగాయి? ఈ మేడారం మహాజాతరకి దాదాపు 4000 బస్సులు మేము ఆపరేట్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామండి. గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ఇప్పుడే ఇక్కడ ఈ క్యూ లైన్స్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ దాదాపు మేము 20 లక్షల మంది ప్యాసింజర్స్ ఈసారి వస్తారనుకుంటున్నాము. అందరికీ సరిపోయిన సంఖ్యలో బస్సులు ఉంటాయి. ఇక్కడ దాదాపు మనం చూస్తున్నారు, ఇక్కడ 50 క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 44 క్యూ లైన్స్ మనకు వేరియస్ డెస్టినేషన్స్ ఉంటాయి. దాంతోపాటు ఒక 6 క్యూ లైన్స్ మాత్రం మనకు సెక్యూరిటీ పర్పస్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంగణం అంతా దాదాపు 50 ఎకరాల్లో ఉంది. ఇక్కడ క్రూకి సంబంధించిన రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన క్యాంటీన్ ఉంది. అదేవిధంగా అధికారులు సూపర్వైజర్లు ఉండడానికి అక్కడ కూడా వాళ్ళ సదుపాయాలు ఉన్నాయి. అదేవిధంగా ఒక కమాండ్ కంట్రోల్ మొత్తం ఎంటైర్ జాతరలో ఏ విధంగా జరుగుతున్నాయి, ఆర్టీసీ ఆపరేషన్స్ ఏ విధంగా తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఒక కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఇవే కాకుండా 51 డిఫరెంట్ పాయింట్స్ నుంచి మరి ఇక్కడికి ప్రయాణికులు భక్తులు వస్తారు. వాళ్ళకి అందరూ కూడా బస్సులు మనం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అంటే ప్రయాణికులకు విజ్ఞప్తి ఏంటంటే కొంచెం మీరు ఆర్టీసీ బస్సులో రావాలని విజ్ఞప్తి. ఎందుకంటే ఆర్టీసీ బస్సులో ప్రయాణం మీకు సురక్షితంగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. మహిళలకు మహాలక్ష్మి కూడా వర్తిస్తుంది, ఇంతకుముందు మనకు గౌరవ మంత్రి వారు చెప్పినట్లు. కాబట్టి ఆర్థికంగా కూడా బాగా ఉంటుంది. దాంతోపాటు మీకు సొంత వాహనాల్లో ప్రైవేట్ వాహనాలు రావడం వల్ల ఇక్కడ లక్షలాది వాహనాలు ఉంటాయి, కోట్లాది మంది ప్రయాణికులు ఉంటారు. వాళ్ళ మధ్యన బస్సును కారు నడుపుకోవడం ఇబ్బంది. కాబట్టి మీరు తప్పకుండా ఆర్టీసీ బస్సులో రావాలని ప్రజలకు ఆర్టీసీ తరఫున విజ్ఞప్తి చేస్తాం. గతంలో చాలా మంది అంటే ఇక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులకు కొంత సమస్యలు ఉండేది, వాళ్ళకి సరైన వసతి లేకపోయేది, చాలా ప్రెజర్ బిల్డప్ అయ్యేది. ఇప్పుడు వాళ్ళ ప్రెజర్ను గుర్తించి ఏమన్నా వాళ్ళకి వెసులుబాటు కల్పించారా? అంటే వాళ్ళకి వైద్య సదుపాయం, ఆ ప్రెజర్లో కొన్నిసార్లు ఒక ఆర్టీసీ డ్రైవర్ కూడా డెత్ అయినటువంటి సందర్భం ఉంది లాస్ట్ జాతరలో. ఇప్పుడు అట్లాంటి చర్యలు ఏమైనా తీసుకున్నారా? తప్పకుండా అండి. మా ఆర్టీసీ డ్రైవర్ల యొక్క ఆరోగ్యాన్ని ఎవరైతే ఈ డ్యూటీస్కి డ్రాఫ్ట్ చేశామో ఆ డ్రైవర్లందరికీ దాదాపు 3 నెలల నుండే మేము కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాము. ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళు తప్పకుండా చలికాలం కాబట్టి ఒక స్వెటరు, మఫ్లరు, అట్లానే ట్యాబ్లెట్స్ వాళ్ళకి కావాల్సినటువంటివి తీసుకొని ఇక్కడికి రావాలి. ఇక్కడ కూడా మాకు ముఖ్యంగా డిపోస్లలో వాళ్ళకు సౌకర్యాలు ఏర్పాటు చేసాం. అక్కడ కూడా చక్కగా వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈవెన్ కొన్ని సందర్భాల్లో అయితే వేడి నీళ్ళు కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడము జరుగుతుందన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మా డ్రైవర్స్ ఎవరు కూడా సిక్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ అయినా కూడా మనకి ఇక్కడ తాత్కాలికంగా మనకు వైద్య సదుపాయాలు ఉన్నాయి. డాక్టర్స్ 24/7 అవైలబుల్ ఉంటారు. దాంతోపాటు అన్ని సదుపాయాలతో లైఫ్ సపోర్టింగ్ ఎక్విప్మెంట్తో మనకు ఇక్కడ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే బ్రేక్ డౌన్ అయితే ఎట్లా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? మెకానికల్ సిస్టమ్ ఎట్లా పెట్టుకుని నిన్న పోలీస్ కమిషనర్తో కూడా మీరు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్న సందర్భంలో బ్రేక్ డౌన్ అయిన బండిని వెంటనే తీసేసేలాగా చర్యలు చేపడుతున్నారు కదా. గతంలో ట్రాఫిక్ జామ్ కి బ్రేక్ డౌన్స్ ప్రధాన కారణం ఉండేది. ఇప్పుడు వాటి మీద ఎలాంటి జాగ్రత్తలు? బ్రేక్ డౌన్స్ ఆర్టీసీ బస్సులు ఏవైతే జాతరలు నడపాలని మేము ఐడెంటిఫై చేశామో ఆ బస్సులు అన్నీ కూడా దాదాపు 3-4 నెలల నుంచి వాటిని స్పెషల్ మెయింటైన్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఫెయిల్ అయ్యే అవకాశం లేదు. గతంలో కూడా పెద్దగా అంత ఫెయిల్ కాలేదండి. బట్ ఒకవేళ ఫెయిల్ అయినా కూడా వాటిని ఎప్పటికప్పుడు నివారించడానికి దాదాపు 15 జీప్స్లో 15 మొబైల్ టీమ్స్ పెట్టినాం. ఒక్కొక్క మొబైల్ టీంలో ఒక అధికారి ఉంటాడు, మెకానిక్ ఉంటాడు, ఒక అసిస్టెంట్ ఉంటాడు, అలాగే ఎలక్ట్రీషియన్ కూడా ఉంటాడు అనమాట. ఇవన్నీ కూడా 15 జీప్స్ హనుమకొండ నుండి ఇక్కడి వరకు, అదేవిధంగా భూపాలపల్లి మంతని ఆ ఏరియాలు, తర్వాత తాడవ ఏటూరు నాగరం అన్ని ప్రాంతాలలో కూడా మనకు
చక్కగా అవన్నీ నడుస్తూ ఉంటాయి. అవి కాకుండా స్టేషనరీ కూడా మనకు గ్యారేజెస్ ఉన్నాయి. 13 ప్రాంతాలలో స్టేషనరీ ఒక చోట ఉంటాయి. ఏదైనా బస్సుకు ప్రాబ్లం ఉంటే అక్కడికి వెళ్ళి అటెండ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కాకుండా బైక్లో కూడా టీమ్స్ని పెట్టడం జరిగింది. బైక్ ఏదైనా జామ్ అయినప్పుడు బైక్ వెళ్ళడానికి అవకాశం కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రతి బైక్లో ఒక మెకానిక్ ఒక అసిస్టెంట్ను మేము అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. అంటే ఇప్పుడు జియో ట్యాగ్ ఇస్తున్నారు పిల్లల కోసం, అది ఎక్కడ ఇస్తారు, అసలు ఎక్కడ తీసుకోవాలి ప్రయాణికులు? జియో ట్యాగ్ కూడా మన ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిందండి. అవి మేము ఏర్పాటు చేస్తాం. అవి ఇంకా మా దగ్గర రాలేదు. ఒకవేళ ఎక్కడ పెట్టాలనేది మేము ఆలోచన చేస్తాం దాని గురించి. ఇది ప్రస్తుతం చూస్తున్నాం. మనం గతంలో కొంత ఇబ్బందికరంగా ఉండేది, కానీ ప్రస్తుతం చూసినట్లయితే గతంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈసారి మేడారంకి బస్సుల్లో వచ్చేటువంటి సంఖ్య ఎక్కువ ఉంది. ప్రైవేట్ వాహనాలతో ఇబ్బంది పడతారు కాబట్టి ఆర్టీసీని ఆశించే వాళ్ళ సంఖ్య ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగానే ఏర్పాటు చేసామని అధికారులు చెప్తున్నారు. మరొక వైపు అధికారులతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా మొబిలైజేషన్ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. బ్రేక్ డౌన్ అయ్యేటువంటి బస్సులని వీటికి వేయకుండా 4000 బస్సులు ఈసారి ప్రయాణికులకు అందుబాటులో ఉండేలాగా చర్యలు చేపట్టడం జరిగింది. కెమెరామెన్ వాజిత్ తరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.